హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో నేను ఈ స్లీవ్ డిజైన్ అయితే ఎక్కడ ఖర్చులు కనబడకుండా నీట్ ఫినిషింగ్తో ఈజీ వేలో ఎలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఇదైతే నేను ఒక హాఫ్ సారీ లెహంగాకి అయితే స్టిచ్ చేశాను. ఇప్పుడైతే స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దాం. నేను మెటీరియల్ మొత్తం అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. లైనింగ్ క్లాత్, అలాగే పైపింగ్ క్లాత్, పైపింగ్ థ్రెడ్ మొత్తం రెడీ చేసుకున్నాము. ఇప్పుడైతే స్లీవ్ డిజైన్ కోసం ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా డ్రా చేసుకోండి. మనకి ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ అయితే నేను ఇక్కడ డ్రా చేసుకొని ఆ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ క్లాత్ అనేది కటింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పైపింగ్ కోసం నేను గోల్డ్ కలర్ క్లాత్ అయితే యూజ్ చేసుకున్నాను. ఒక 1/2 ఇంచ్ వెడల్పుతోటి క్రాస్గా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత థ్రెడ్ మిడిల్కి పెట్టుకొని లోడింగ్ చేసుకోవాలి. మొత్తం మనకి ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్ ఈ విధంగా లోడింగ్ చేసుకోవాలి. ఇలా లోడింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం మనం స్టిచెస్కి ఎంత కావాలో అంత క్లాత్ వదులుకొని రిమైనింగ్ క్లాత్ మొత్తం ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకొని ఒక లెవెల్కి అయితే షేప్ చేసుకోండి. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ ఉంటుంది కదా, ఇందాక కట్ చేసుకున్న లైనింగ్ని ఈ విధంగా పెట్టుకొని మనం ఈ ఎడ్జెస్కి ఈ పైపింగ్ యువతల వైపు వచ్చేటట్టు, ఓపెన్ అనేది మనకు స్టిచ్చింగ్ వైపు వచ్చేటట్టు పెట్టుకొని పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా స్టిచ్చింగ్ చేసుకోండి. ఉన్నప్పుడు పైపింగ్ క్లాత్ వైపు ఉండాలి, ఖర్చు బయట వైపుకు ఉండాలి. ఈ విధంగా చూసుకుంటూ పైపింగ్ లైనింగ్ పైన వచ్చేటట్టు, మన ఖర్చు అనేది బయటకు వచ్చేటట్టు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఎడ్జెస్కి స్టిచ్ అయితే వేసుకోండి. పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేటట్టు స్టిచ్ అనేది వేసుకోండి. ఇది ఫుల్ స్క్రీన్లో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. నేనైతే స్లోగా చూపిస్తున్నాను. ఇలా షేప్ ఎంతైతే ఉందో అంత మొత్తం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కింద వైపున కూడా ఇదే విధంగా స్ట్రైట్గా లైన్ అనేది స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు కింద వైపున కూడా ఇదే విధంగా పైపింగ్ పక్కనే మనం ఇందాక లోడింగ్ చేసుకున్నాం కదా, ఆ పైపింగ్ అనేది పైవైపు ఉండాలి, ఖర్చు అన్నది కింద వైపు ఉండాలి. ఇలా వచ్చేటట్టు చూసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఒరిజినల్ బ్లౌజ్ స్లీవ్ క్లాత్ ఉంటుంది కదా, అది పైవైపుకి వచ్చేటట్టు మనం అటాచ్ చేసుకున్న లైనింగ్ పైపింగ్ అనేది లోపలికి వైపు వెళ్ళేటట్టు పెట్టుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు రివర్స్ చేసుకొని పైపింగ్ పక్కనే మరలా స్టిచ్ వేసుకోండి. కింద వైపున కూడా సేమ్ ఇందాక మనం ఎలాగైతే స్టిచ్ వేసుకున్నామో అదే విధంగా స్టిచ్ చేసుకోండి. టోటల్గా మనకు పైపింగ్ పైన 3 స్టిచ్చెస్ అనేది వస్తాయి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ చేసుకుని రివర్స్ చేసుకున్నారంటే మనకు ఎక్కడ ఖర్చులు అనేది కనబడకుండా నీట్ ఫినిషింగ్తో పైపింగ్ అన్నది బయటికి వస్తుంది. చూడండి, అక్కడక్కడ చిన్నగా కట్ చేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు క్లాత్ రివర్స్ చేసుకున్నారంటే మనకు లోపల వైపు కానీ అలాగే బయట వైపు కానీ ఎక్కడ కూడా ఖర్చులు అనేవి కనబడకుండా నీట్గా వస్తుంది. ఇందాక మనం స్లీవ్ రెడ్ కలర్లో తీసుకున్నాం కదా, ఇది హాఫ్ శారీ లెహెంగాది. లెహెంగా అయితే గ్రీన్ కలర్ ఉంది, బార్డర్ రెడ్ కలర్ ఉంది. రెడ్ కలర్ స్లీవ్కి యూస్ చేస్తున్నాను. అలాగే లెహెంగా కలర్ ఈ ప్యాచ్ కోసం యూస్ చేస్తున్నాను. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ఫ్రిల్ పెట్టుకోండి. అన్నీ కింద వైపుకి వచ్చేటట్టు స్టిచ్ అన్నది వేసుకొని యువతల వైపు కూడా అదే విధంగా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు అన్నీ ఒకే సైడ్కి ఈ ఫ్రిల్ అన్నది చూసేటట్టు స్టిచ్చింగ్ చేసుకోండి. మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు బయట కానీ లోపల వైపు కానీ ఎక్కడ ఖర్చులు కానీ థ్రెడ్స్ కానీ కనబడకుండా నీట్గా స్టిచ్చింగ్ చేసుకున్నామంటే ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. చూడండి, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకొని ఒక మార్కింగ్ అనేది చేసుకొని మార్కింగ్ నుంచి అవతల వైపుకి లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ అన్నీ థ్రెడ్ వచ్చేసి గలీజ్గా కనిపిస్తుంది. అలా కాకుండా లైనింగ్ వేసుకొని రివర్స్ చేసుకున్నామంటే ఫినిషింగ్ బాగుంటుంది. లేదంటే ఓవర్లాక్ అయినా చుట్టూ చేసుకోవాలి. ఓవర్లాక్ లేనప్పుడు ఈ విధంగా చుట్టూ లైనింగ్ అటాచ్ చేసుకొని చిన్న చిన్న కట్స్ పెట్టుకొని రివర్స్ చేసుకుంటే మనకు ఫినిషింగ్ బాగుంటుందండి. చూడ్డానికి ఎక్కడ కూడా ఈ థ్రెడ్స్ పై వైపున అలాగే స్టిచ్ ఏది కనబడకుండా నీట్ ఫినిషింగ్తో వస్తుంది ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల. ఇప్పుడైతే ప్రిపేర్ చేసుకున్న ప్యాచ్ పైన మనం ఇందాక స్లీవ్
రెడీ చేసి పెట్టుకున్నాము కదా, ఆ స్లీవ్ పార్ట్ అయితే పెట్టేసి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పైపింగ్ పక్కనే పైపింగ్ వచ్చేటట్టు స్టిచ్ వచ్చేటట్టు చుట్టూ స్టిచ్ వేసుకోండి. మనకు ఫస్ట్ టైం స్టిచ్ చేసే వాళ్ళైతే పిన్నీస్ పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకుంటే నీట్గా వస్తుంది. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చుట్టూ స్టిచ్ వేసుకున్నారంటే ఫైనల్గా మనకు ఈ డిజైన్ అనేది రెడీ అవుతుంది. చుట్టూ లైనింగ్ క్లాత్కి అలాగే పైవైపు క్లాత్కి అతికేటట్టు చుట్టూ ఒక స్టిచ్ వేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ చేసుకున్నారంటే మనకు డిజైన్ స్లీవ్ అన్నది ఒక 10 మినిట్స్లో స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. ఇది చాలా ఈజీగా ఉంటుంది, చూడ్డానికి కూడా ఫినిషింగ్ చాలా బాగుంటుంది, ఎక్కడ కూడా ఖర్చులు కనబడదు. నేనైతే నాకు తెలిసినట్టు ఈజీ వేలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు ఈ స్టిచ్చింగ్ ఛానల్ యూస్ఫుల్గా ఉందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో. మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.